హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ సబ్స్ట్రింగ్ ఇచ్చినప్పుడు డిఎఫ్ఏని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలనేది చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే బేసిక్ కాన్సెప్ట్ కావచ్చు అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైనర్ ఆల్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్ ప్లేలిస్ట్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ స్ట్రింగ్ కంటైనింగ్ 1100 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ ఉన్నటువంటి దానికి మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయండి అంటున్నారు. మనము ఇప్పటి వరకు చూసాము స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఉంటే ఏంటి, ఎండ్స్ విత్ ఉంటే ఏంటిది, ఓకే, అండ్ కంటైనింగ్ ఉంటే ఏంటి, ఎలా అనేది ఇప్పుడు చేద్దాం. చూడండి, ఫస్ట్ దీనికి మనం వీ హ్యావ్ టు రైట్ ద లాంగ్వేజ్. ఎలా రాస్తాము? ఇచ్చినటువంటి దానికి మీరు లాంగ్వేజ్ అనేది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ సబ్స్ట్రింగ్ ని ఫస్ట్ తీసుకుంటాము. వాట్ ఈస్ అవర్ లాంగ్వేజ్ హియర్? 1100. స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఉన్నా కూడా మనం 1 ఉంటే 1 అనేది దాన్ని స్టార్టింగ్ స్ట్రింగ్ గా తీసుకుంటాం. ఇక్కడ కూడా 1100 అనేది ఒక స్టార్టింగ్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటిదంటే సబ్ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మీరు 1100కి ముందు ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఆర్ తర్వాత కూడా ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఆర్ ముందు ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, ఆర్ తర్వాత కూడా ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను ఫస్ట్ దీనికి ముందు ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, దానికోసం నేను సపోజ్ ఈ జీరో తర్వాత 1100, దాని తర్వాత దీని ముందు ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు అంటే 11, తర్వాత 1100, తర్వాత ఏంటి అంటే 1100కి ముందు ఎన్ని 01s అయినా ఉండొచ్చు, తర్వాత కూడా ఎన్ని 01s అయినా ఉండొచ్చు. దానికోసం అని నేను 01 చూడండి 1100, దీని తర్వాత జీరోస్ వన్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్, రైట్? నాకు లాంగ్వేజ్ వచ్చింది. నౌ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇస్ రిక్వైర్డ్. ఫస్ట్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకొని దానికి ఒకటి యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మినిమం నెంబర్ ఆఫ్ 1100 అంటే 4. ద లెంత్ ఆఫ్ ద మినిమం స్ట్రింగ్ ఈస్ 4. 4 + 1 అంటే ఎన్ని స్టేట్స్ కావాలి మనకి? 5 స్టేట్స్ is required. The first state is Q0. This is an initial state. Now the second state is Q1. Next state is Q2. Next is Q3 and the last one is Q4. Sorry, this is my initial, starts with this arrow. And this is my final state denoted with double circle. Sare, emicharu 1100. If you apply the 1 on Q0, it goes to Q1. Then again apply the 1 on Q1, it goes to Q2. Chudandi 1 1. Next 0. 0 apply చేస్తే Q2 ఎక్కడికి వెళ్ళాలి? Q3కి వెళ్ళాలి. నెక్స్ట్ 0 అప్లై చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళాలి? Q4కి వెళ్ళాలి. సరే, ఫస్ట్ వన్ ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏంటిది? 00110. ఇవి చెక్ చేయడానికి ముందు ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పుడు నేను ఇది తీసుకున్నానా, దీనికి పర్ఫెక్ట్ డిఎఫ్ఏ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఎప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ డిఎఫ్ఏ అవుతుంది? కంప్లీట్ డిఎఫ్ఏ ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుండి ఒక ట్రాన్సిషన్ ఉండాలి. ఎవ్రీ స్టేట్కి ఎవ్రీ ఇన్పుట్ ఆల్ఫాబెట్ నుండి ట్రాన్సిషన్. 1కి మాత్రమే ఉంది ట్రాన్సిషన్, దేర్ ఈజ్ నో 0. అంటే 1కి ముందు ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు కాబట్టి నేను 0 సెల్ఫ్ లూప్ ఇస్తాను, నో ప్రాబ్లం. 1100నే యాక్సెప్ట్ చేస్తుంది, వేరే స్ట్రింగ్ ఏది యాక్సెప్ట్ చేయదు. తర్వాత Q1కి 1కి ఉంది ట్రాన్సిషన్, 0కి లేదు. సపోజ్ నేను ఇక్కడ 0 ఇస్తా, ఏమైతుంది చూద్దాం. 0 ఇస్తే 1
0 1 0 0 అనే స్ట్రింగ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కావాలంటే చూడండి 1 0 1 0 0 ఆర్ 0 1 0 0. కానీ మనకి ఏంటిది ఇచ్చినటువంటి డిఎఫ్ఏ ఇట్ యాక్సెప్ట్ ఓన్లీ 1 1 0 0. అందుకని సెల్ఫ్ లూప్ ఇవ్వకూడదు ఇలాంటి కేసులో. అంటే వేరే అదర్ స్ట్రింగ్స్ వ్యాలిడ్ అవ్వకూడదు. అందుకని ఇలాంటి ఇలాంటి స్టేటస్లో విల్ గో ఫర్ బ్యాక్ ట్రాకింగ్. అందుకని 0ని ఇక్కడ ఇస్తాను Q0కి. ఇప్పుడు చూడండి 1 1 0 0నే యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి చూసిన. దెన్ తర్వాత వచ్చేసి నాకు తర్వాత ఏంటిది అని అంటే నెక్స్ట్ ఓకే Q1కి Q0కి 0కి 1కి ట్రాన్సిషన్ అయిపోయింది. దెన్ చెక్ ఫర్ Q2కి 0కు ఉంది ట్రాన్సిషన్, మరి 1కు ఉందా? లేదు. మరి ఇక్కడ నేను సెల్ఫ్ లూప్ ఇచ్చి ట్రై చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. దీని ముందు నుంచి చూస్తే ఎండింగ్ ఎలా ఉండాలి? 1 1 0 0. 1 1 0 0కి ముందు ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, జీరోస్ అయినా ఉండొచ్చు. 1 1 0 0 తర్వాత ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇస్తే ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకని 1 1 0 0 ఇట్స్ అవర్ స్ట్రింగ్, వ్యాలిడ్, ఇన్వాలిడ్ కాదు. కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లం. సరే Q2 పని అయిపోయింది. Q3 మరి Q3కి చూడండి, Q3కి సపోజ్ నేను 1 ఇచ్చాను. 1 ఇస్తే ఏమవుతుంది? 1 సపోజ్ 1 ఇచ్చాను అనుకోండి, 1 0 1 0 అనే స్ట్రింగ్ కూడా యాక్సెప్ట్ అవుతుంది. బట్ మనకు ఓన్లీ 1 1 0నే కావాలి. ఇప్పుడు కూడా నేను బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. ఇక్కడంటే పర్వాలేదు 1 1 0 0 అయింది. ఇక్కడ 1 ఇస్తే 1 0 1 0 అవుతుంది. దట్ ఈస్ ఇన్వాలిడ్. అందుకని ఈ బ్యాక్ ట్రాకింగ్ నేను Q1కైనా తీసుకోవచ్చు, Q0కైనా. ఇక్కడ తీసుకుంటా. దేని తీసుకుంటాను? 1 తీసుకుంటా. 1 తీసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఎండింగ్ 1 1 0 0నే అవుతుంది. దెర్ ఈజ్ నో అదర్ 1. ఓకే సరే, ఇప్పుడు నాకు ఆల్ Q0 Q1 Q2 Q3కి 0కి 1కి ట్రాన్సిషన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఎండింగ్లో మనము ఎన్ని జీరోస్ అయినా ఎన్ని వన్స్ అయినా ఇవ్వచ్చు సెల్ఫ్ లూప్కి, నో ప్రాబ్లం. ఎందుకని 1 1 0 0 యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. అందుకని ఎండింగ్ స్టేట్కి 0, 1 అనే ట్రాన్సిషన్ తీసుకున్నాను. అర్థమైంది కదా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు. కావాలంటే ఇప్పుడు ఇచ్చినవి చూడండి, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెక్ చేసుకుందాం. 1 1 0 0 1 1 0 0 డన్, ఇది యాక్సెప్టెడ్. నెక్స్ట్ 0 0 1 1 0 0 అంటే ఇదొక సెల్ఫ్ లూప్, అగైన్ 0, తర్వాత 1 1 0 0 ఇది యాక్సెప్టెడ్. తర్వాత 1 1 1 1 1 అగైన్ 1 అంటున్నారు. ఓకే చూడండి 1 1 తర్వాత ఏంటంటే 1 1 ఇక్కడికి వచ్చిందా? డన్. 1 1 0 0 1 1 ఓకే 0 0 డన్, ఇది కూడా యాక్సెప్టెడ్. ఓకే నెక్స్ట్ 0, ఇది 0, నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ 1. ఓకే నెక్స్ట్ ఏంటంటే 1 1 0 0 తర్వాత ఏం కావాలంట? ఇటు 1 అగైన్ 0 అంటే ఇది కూడా యాక్సెప్టెడే. అర్థమైంది కదా? ఈ విధంగా మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది సబ్ స్ట్రింగ్ ఉన్నప్పుడు. అండ్ దీనికి ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్ కావాలా కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా మీకు దీనికి ట్రాన్సిషన్ డయాగ్రామ్ అడిగితే ట్రాన్సిషన్ డయాగ్రామ్కి ట్రాన్సిషన్ టేబుల్ కూడా అడుగుతారు, అప్పుడు మీరు వేయాల్సి ఉంటుంది. ఓకే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.